పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్నెన్ని ఫ్లాట్లు కొన్నావో కోరి చెప్పండి, ఎంత బంగారం కొన్నారో కోరి చెప్పండి, ఎంత వెండి కొన్నారో కోరి చెప్పండి. ఈ లెక్కలే ఉండవు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రభు అడిగేది, ఆర్ యూ ఫెయిత్ఫుల్? మనము నమ్మకస్తులుగా ఉన్నామా లేదా? భగత్ సింగ్ గారు ఆయన పార్థివ దేహాన్ని కూడా భూమికి అప్పగించేటప్పుడు నారాయణగూడలో కేకలేసిన దైవసేవకులు కోశికారిద్దరు, ఇశ్రాయేలీయులకు రథములను గుర్రములు నీవు కాదా? ఆదివారం అంతా ప్రభువా నీవే నమ్మకమైన సోమవారం నుండి శనివారం దాకా లోకమే. ఇంకా మరలా ఆదివారం ప్రభువా నీ రక్తంలో అంత కడిగి, నేను కడుగుతూనే ఉంటాడు, పొర్లుతూనే ఉంటారు. పంది వల్లే పొర్లినా, కుక్క వల్లే తిరిగినా, నన్ను నీ రక్తమే నీ రక్తం, అదొక్క పాటే మనకు కరెక్ట్ సూట్ అవుతుంది 100%. నీ ద్వారా ఇప్పుడు భగత్ సింగ్ గారు ఆయన కొంతకాలము అంటే రక్షణ పొంది ప్రభుని సేవించిన తర్వాత ఆయన ఒక్కడే సేవ చేస్తున్నా ఈ దినానికి మనం ఆయన యొక్క దైవిక విశ్వాసాన్ని గురించి, ప్రార్థన గురించి మనం తలస్తూనే ఉంటాం. రాబో తరాల్లో కూడా అలా జ్ఞాపకం ఉండనే ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడిగిన, టీచర్కి క్లాస్లోన ఇంటెలిజెంట్ అంటే ఇష్టమా, బ్యూటిఫుల్ అంటే ఇష్టమా, సబ్మిసివ్ స్టూడెంట్ అంటే ఇష్టమా? ఓహో, ఎంత అదముండయ్యాను, ఎంత కిన్నుడైపోయాను, ఎంత సిగ్గు తగింది నాకు, ఎంత అవమానం నాకు తగినది. ఒక్క స్త్రీ గర్భంలో నుండి ఒక కుమారుడు వచ్చేది దేవుడికి అసాధ్యమా? కుమారుని ఇచ్చేది దేవుడికి అసాధ్యం, ఉద్యోగం ఇచ్చేది దేవుడికి అసాధ్యమా, వీసి ఇచ్చేది దేవుడికి అసాధ్యమా, రోగం బాగు చేసేది అసాధ్యమా? నథింగ్. ఎన్నిసార్లు దేవుడు చేయలేడు, నా భర్తను రక్షించలేడు, భార్య ఇంతే, పిల్లలు ఇంతే, ఇరుగు పొరుగు ఇంతే, నా సమస్యలు, నా పోరాటాలు ఇంతే, అన్నీ ఇంతే. ఇంక నేనేం ప్రార్థన చేయలేను. నా నోట్లో నుండి ప్రార్థన అనే మాట కూడా బయటికి రాదు, ఆరాధన రాదు, పాటలు రావు, ఏ జీవితంలో ఇంకంతే. మనం ప్రార్థన చేయమంటే ఏమంటాం, మాకే మస్తు సమస్యలు ఉన్నాయండి, మా ప్రార్థన మాకే జవాబు రావట్లేదు, మాకే మొండి సమస్యలు ఉండిపోయినాయి, పిల్లలు ఇలాగా, భర్త ఇలాగా, భార్య ఇలాగా, ఉద్యోగం ఇలాగా, లేకపోతే ఇబ్బందులు ఇలాగ ఉన్నాయి, అడ్మిషన్ రాలేదు, పిహెచ్డీలు, వేరే యూనివర్సిటీలో బయటకు వెళ్దామంటే వీసాలు రావట్లేదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది బ్రదర్ అన్నారు. యా, దట్స్ ఆల్ ట్రూ. ఇవి మొండి సమస్యలు, ఇవి అంత తేలిక లొంగేవి కాదు, దేనికి ఇది పనిచేయదు. మొండి సమస్యలు మీకు తెలుసో తెలీదు, విశ్వాసులకి ఎక్కువ ఉంటాయి అవిశ్వాసుల కంటే. మన ఇంట్లో ఇరుగు పొరుగు, క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, రకరకాల స్థలాల్లో రకరకాల మనుషులు రక్షణ పొందని వారు ఉన్నారు. మరి వారు అందరి సంగతి ఏంటి? మనకి ఎంతసేపు ఉన్నా, ఎప్పుడు లేయాలా, ఏం తినాలా, ఏం కట్టుకోవాలి, ఏం తాగాలి, ఎవరితో పోట్లాడాలి, ఎక్కడే ఇదే పనే ఉంది. కానీ అయ్యయ్యో, సుధమ గోమరాలు అగ్నిగంధకాలకు ఆహతైపోతున్నాయి. వారందరినీ కాపాడటానికి నేనేం చేయగలను బ్రదర్? నువ్వేం చేయలేవు, తినగలవు, పడుకోగలవు, అంతేనా? దేవుని ప్రజలు తటస్థంగా, అనగా దేవుని వైపు లేకుండా, లోకం వైపు లేకుండా నిర్విచారముగా జీవిస్తున్న దినాలు అవి. దేవుని దాసులైన ఎజ్కేల్ గారు యెహోవా వాక్కును బయటికి తీసుకుని వచ్చి ప్రకటించడానికి ఆరంభించినాడు. ఆ సందర్భంలో ప్రభువారు వేసిన ప్రశ్నలు విస్తారంగా ఎజ్కేల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, హూ విల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్? బద్దలైన సందుల్లో నిలబడగలవాడెవడు అని ఆయన విచారించిన కనబడలేదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఆయన ప్రశ్న అదే, హూ విల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్? బద్దలైన సందుల్లో ఎవరు నిలిచింటారు? హూ విల్ స్టాండ్? ప్రభు కొరకు ఎవరు నిలుస్తారు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు వేస్తున్న ప్రశ్న. మనం ప్రభు కొరకు నిలుచున్నామా? నిలిచలేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తామని మీలో కొంతమంది అనుకోవచ్చు. భక్తి వేరే, జీవితం వేరే. భక్తి చాలా పనులు చేయిస్తుంది, చాలా రక్షణ పొందిన వారు చేయలేని పనులు కూడా భక్తి చేయిస్తుంది. మీకు తెలుసు కదా, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో నపుంసకుడు రక్షణ లేదో ఆరాధన చేయటానికి వచ్చినాడు, మైళ్ళ దూరం ప్రయాణమై. ఎంత ప్రయాసపడి వచ్చినాడు చూడండి. ఒక ఫినాన్స్ మినిస్టర్
అందుకే ఇది ఎందుకు చెప్తున్నానంటే, భక్తి ఏ పనులన్నా చేయిస్తుంది రక్షణ లేకుండా. కనుక ప్రభువు మన యందు ఆధ్యాత్మికమైన రక్షణ కార్యము జరిగించి దానిలో నిలిచుంటూ ఆయనకు ఆయన ప్రజలైన వారికి మధ్యలో నిల్చున్న మధ్యవర్తులుగా, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీ స్థలములలో బద్దలైన సందుల్లో నిల్చుండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అలాగ నిల్చున్న వారు బైబిల్లో విస్తారంగా మనకు కనిపిస్తారు. నేను అనుమతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసే కొలది 5 ఉదాహరణలు పరిచయమైన మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది ఆదికాండం 18వ అధ్యాయం 22. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచిండెను. ఈ మాట మీరు ఆలకించి, నిలిచి ఉండుట, బద్దలైన సందులలో నా కొరకు నిలిచిండు వాడెవడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఈ దినాల్లో ట్విన్ సిటీస్ మాదిరి, ఆ దినాల్లో ట్విన్ సిటీస్ అవి. పాపానికి పేరు పెట్టింది, అపరాధానికి నిలువెత్తటి నిదర్శనము. వారి పాపము చెప్పనలుగానంత ఘోరమైంది. ఎంత ఘోరమైందంటే ఈ దినాల్లో పాపానికి కూడా పేరు పెట్టినారు సొదొమ అని. అంత ఘోరమైన పాపాలు చేస్తూ జీవిస్తున్నారు. వారి దుష్టత్వము దేవుడిని కలిచివేసింది. అందుకే ఆ పట్టణాల మీదకి దేవుని తీర్పు ప్రకటించబడింది. అగ్ని గంధకాలు కురేయబోతున్నాయి. మండే ఆ పట్టణం భస్మం అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దాని కొరకై దైవ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసిన అబ్రహాం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా అనేది చాలా బలమైన వాడు. తెలుగులో 2 అక్షరాలు జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఇంకా నిల్చున్నారు కనుక దేవుని ఉగ్రత కింద రాకుండా కొంతమంది ఉన్నారేమో. ఇంకా ఎవరో దైవ సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మగారు, నాన్న, బంధువులు, సేవకులు, సంఘము ఎవరో ప్రార్థన చేస్తారు. సంబడీ ఈజ్ ప్రేయింగ్ స్టిల్. అందుకని ఇంకా దేవుని ఉగ్రత రాకుండా రావట్లేదు కదా అని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అంతా బాగున్నాం కదా అని తీసుకోవద్దు. లోకంలో చూస్తున్నారు కదా, చిన్నోళ్ళే కారణం లేకుండానే సాధారణంగానే లోకాన్ని విడిచిపెట్టే కొంతమంది చిన్న వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, రకరకాల వాళ్ళు చూస్తూనే ఉంటాం. ఈ మరణం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే మనిషి ఎంత నిశ్చలమైన స్థితి, అనిశ్చలమైన వాడు అని. హౌ వాలటైల్ మ్యాన్ ఈజ్, లైఫ్ ఈజ్. మనిషిని యొక్క జీవితం ఎంత బుడగలాంటిది. కనిపిస్తున్నాడు, ఆవిరైపోతున్నాడు. రాత్రి చనిపోయారు కొంతమంది, పగలు చనిపోయాడు కొంతమంది, నడుస్తూ చనిపోయాడు కొంతమంది, నిద్రపోయి చనిపోయాడు కొంతమంది. ఎలాగైనా మరణం వస్తుంది. అయితే మరణించిన తర్వాత జీవితము యేసుప్రభువుందు విశ్వాసం ఉంచితే పరలోకం, యేసుప్రభువుందు విశ్వాసం ఉంచకపోతే నరకం అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఆన్లైన్లో ఉన్నా, ఇక్కడికి వచ్చినా, మీరు బిలీవర్స్ వాళ్ళు పిల్లలేగా ఉండొచ్చు, ఎల్డర్స్ పిల్లలే ఉండొచ్చు, మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఉండొచ్చు, ఇక్కడే మీకు పేరు కూడా పెట్టి ఉండొచ్చు, అన్నీ జరిగి ఉండొచ్చు. కానీ భక్తి వేరే, రక్షణ వేరే. భక్తితో వివేస్కి వస్తుండొచ్చు, కంటత వాక్యాలు చెప్పవచ్చు, ప్రైజులు రావచ్చు, కిరీటాలు పెట్టుకోవచ్చు, అంతా భక్తి ఉండొచ్చు, మంచిదే. లోకంలో కలిసిపోకుండా ఇక్కడికి వస్తున్నారు. కానీ రక్షణ ఆధ్యాత్మికమైన దేవునితో సంబంధం. కనుక ఇంకా యేసుప్రభువుకు మీ హృదయం ఇయ్యకపోతే, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే, ప్రభువైన యేసు నామమున మీరు పాపక్షమాపణ పొందాలని బతిమాలుతున్న యవనస్తులైన, స్త్రీలైన, పురుషులైన, పెద్దలైన పర్వాలేదులే అని అనుకోవద్దు. ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే నిత్యత్వం ఎక్కడా? వాట్ ఈజ్ యువర్ ఎటర్నల్ లైఫ్? నీ నిత్య జీవం ఎక్కడ? మరణం వైపా, పాతాళం వైపా? కనుక బైబిల్ సెలవిస్తుంది యేసు ప్రేమిస్తున్నాడని, బైబిల్ సెలవిస్తుంది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, బైబిల్ సెలవిస్తుంది యేసు మన పాపాల కొరకు రక్తం కార్చి చనిపోయి సమార్చబడి తిరిగి లేచినాడని, బైబిల్ సెలవిస్తుంది యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడని.
రక్షణ పొందకుండా సరదాగా వచ్చి కూర్చొని సరదాగా వినేసి సరదాగా చాలా బాగుందిరా అని చప్పట్లు కొట్టి పోతూ ఉంటే పరలోకంలో పోతే పర్వాలేదు, యేసుప్రభువుని అంగీకరించుకుని నరకానికి పోతే చప్పట్లు కొట్టేది ఏమి ఉండదు, అక్కడ కేకలేసేదే ఉంటుంది. కనుక విపత్కరమైన పరిస్థితుల్లో నుండి కాపాడబడాలని మా బాధ, మా ఆశ, మా ఆలోచన. అందుకొరకు ఈ ప్రయత్నం. ఇంకా యేసుని అంగీకరించకుండా వాయిదా వేయద్దు. పర్లేదులే అనుకోవద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు. చదువు అయిపోయి చూస్తాం, ఉద్యోగం రాని చూస్తాం, పెళ్ళి అయిపోయి చూస్తాం, పిల్లలు అయిపోయి చూస్తాం. కొంతమంది ఇలాగ వాయిదా వేస్తూనే ఉంటారు. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఆల్సో సిన్. వాయిదా వేయడం కూడా ఒక పాపమే. రక్షణ వాయిదా వేయద్దు. అందుకే బైబిల్లో రాయబడింది, హౌ కెన్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ సో గ్రేట్ ఎ సాల్వేషన్. గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్య పెడితే ఎలా తప్పించుకుంటావు? తప్పించుకునే మార్గమే లేదు. నరకానికి భూమి మీదకి ఎలాగొకడే వచ్చినావో ఒక్కడే వెళ్ళాల. అక్కడేం ఫ్రెండ్స్ రారు నీతో పాటు. వాళ్ళు రక్షణ లేని వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఉంటారు, బట్ వేరే దగ్గర ఉంటారు, నీ దగ్గరే ఉండరు. తల్లిదండ్రులకు రక్షణ లేకపోతే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ నీ దగ్గరేం ఉండరు. నీకు ఎవరు సహాయం చేయరు. అక్కడ ఉపదేశం లేదు, ఆలోచన లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, పని లేదు. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాయబడిన మాటలు. దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ ద హెల్, నన్ ఆఫ్ యూ. నీవు ప్రార్థనా మందిరానికి వచ్చి ఇంతకాలం ఉండి రక్షణ లేకుండా ఒకవేళ చనిపోతే నరకానికి పోతే అంతకంటే విపత్తు ఏమైనా ఉందంటావా? అంతకంటే నిరాశకరమైన సంగతి ఏమైనా ఉందంటావా? ఏం లేదు. యేసుప్రభు నీ కొరకే రక్తం కార్చినాడు. మనం పాపలమై పడి చెడిపోయి పాపపు రోగంతో బాధపడుతూ పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడని యేసుని భూమి మీదకి పంపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన యేసు తల మీద ముళ్ళ కిరీటం, యేసు ముఖం మీద ఉమ్మి, యేసు చేతుల్లో మేకులు, యేసు దేహం అంతా కోడా దెబ్బలు, యేసు ప్రక్కలో బల్లెపోటు, యేసు సెలవులో రక్తం కారస్తూ వచ్చినాడు. ఆ రక్తం ద్వారా పాపాత్ముడైన మానవుని పరిశుద్ధపరచాలని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ప్రపంచంలో దాదాపు 8 బిలియన్ల ప్రజల యొక్క ప్రాణాలకు ఆ రక్తము పాపక్షమాపణ ప్రసాదిస్తుంది, ఇస్తూనే ఉంది, ఇయ్యబోతుంది. లాస్ట్ డ్రాప్ ఫర్ ద లాస్ట్ సోల్. ఆఖరి రక్త బొట్టు ఆఖరి మనిషి రక్షణ పొందేదాకా. యేసు రక్తం నీకొద్దా? ఈ ప్రేమ వద్దా? ఈ రక్షణ నీకొద్దా? ఈ పాపక్షమాపణ నీకొద్దా? మునికోలకు ఎదురుతంతో దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ఎందుకు ధైర్యం చేస్తావు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. అబ్రహాము సొదొమ గొమొర్రా వారి రక్షణ కొరకై దైవ సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఇంకా నిలబడ్డాడు. స్టాండింగ్ ఫర్ ద సోల్ విన్నింగ్. ఆత్మల రక్షణ కొరకై నిలబడట. మన ఇంట్లో ఇరుగు పొరుగు, క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, రకరకాల స్థలాల్లో రకరకాల మనుషులు రక్షణ పొందని వారు ఉన్నారు. మరి వారందరి సంగతి ఏంటి? మనకి ఎంతసేపు ఉన్నా ఎప్పుడు లేయాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలి, ఏం తాగాలి, ఎవరితో పోట్లాడాలి, ఎక్కడే ఇదే పనే ఉంది. కానీ అయ్యయ్యో సొదొమ గొమొర్రాలో అగ్నిగంధకాలకు ఆహతైపోతున్నాయి. వారందరినీ కాపాడటానికి నేనేం చేయగలను బ్రదర్? నువ్వేం చేయలేవు, తినగలవు, పడుకోగలవు, అంతేనా? బైబిల్ అలాగే చెప్పట్లేదు. బైబిల్లో భక్తులు బద్దలైన బండ సందుల్లో నిలబడటానికి ధైర్యం చేసినారు. మనం ఏం చేయలేం, మన ద్వారా దేవుడు చేయాలని కోరుతాడు. నా ద్వారా చేయి ప్రభువా అనేవారు దేవుడికి కావాలి. అబ్రహాము చేసిన 18వ అధ్యాయంలో ప్రార్థన, దట్ ఈస్ ద ఫస్ట్ క్లాసిక్ సప్లికేషన్ ఫర్ ద సోల్స్. ఆత్మల రక్షణ కొరకై రాయబడిన బైబిల్లోని అందమైన అద్భుత ప్రార్థన. మనం ఈ పని చేయొచ్చు. అబ్రహాం మనకు మాదిరి. దైవ సన్నిధిలో తనకున్న సమస్యల్లో ప్రార్థన చేసినాడు. అప్పటికి అబ్రహాంకి ఏం కొడుకు పుట్టలేదు. 18వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో మనకు అబ్రహాంకి ఇస్సాకు పుట్టినట్టు ఆదికాండంలో మనం చూస్తాం. మనం ప్రార్థన చేయమంటే ఏమంటాం? మాకే మస్తు సమస్యలు ఉన్నాయండి, మా ప్రార్థన మాకే జవాబు రావట్లేదు, మాకే మొండి సమస్యలు ఉండిపోయినాయి, పిల్లలు ఇలాగా, భర్త ఇలాగా, భార్య ఇలాగా, ఉద్యోగం ఇలాగా, లేకపోతే ఇబ్బందులు ఇలాగ ఉన్నాయి, అడ్మిషన్ రాలేదు, పిహెచ్డీలు,
వేరే యూనివర్సిటీలో బయటకు వెళ్దామంటే వీసాలు రావట్లేదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది బ్రదర్ అన్నారు. యా, దట్స్ ఆల్ ట్రూ. ఇవి మొండి సమస్యలు, ఇవి అంత తేలిక లొంగేవి కాదు. దేనికి ఇది పనిచేయదు. మొండి సమస్యలు మీకు తెలుసో తెలీదు, విశ్వాసులకి ఎక్కువ ఉంటాయి అవిశ్వాసుల కంటే. కనుక ఇవన్నిట్లో అబ్రహాము దేవుని యొక్క సంకల్పాన్ని అంగీకరిస్తూ దైవ సన్నిధిలో బలంగా ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి మాట్లాడే అద్భుతమైన ఆధిక్యతలోనికి దేవుడు అబ్రహాం తీసుకురాబడ్డాడు. అబ్రహాం దగ్గర దేవుడు వేసిన ప్రశ్నలు ఇది నాన్న మానవ కోటికి సవాల్, మెడికల్ సైన్స్కి కూడా సవాల్. చాలా ప్రశ్నలు వేసినాడు. నేను మీరు అనుమతిస్తే 2 చదవటానికి ప్రయత్నం చేస్తా. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. జెనసిస్ చాప్టర్ 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలగన 90 ఏండ్ల శారా కననా అనే మనస్సులో అబ్రహాం వేసిన ప్రశ్నలు ఇవి. బహుశా సమాజం అంతటికి అలాగే అనిపిస్తుంటుంది. వీటన్ని ప్రశ్నలకి దేవుడు ఒకటే ప్రశ్న వేసినాడు అబ్రహాముతో. ఏంటి ఆ ప్రశ్న? 18వ అధ్యాయం verse 14. ఆదికాండం జెనసిస్ చాప్టర్ 18 verse 14. యెహోవాకు అసాధ్యమైనది. మనం 1,00,000 ప్రశ్నలు తీసుకొని వచ్చి పెట్టినా, 1,000,000 ప్రశ్నలు తీసుకొని వచ్చి పెట్టినా, n నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చినా, ద సింగిల్ ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇస్ దిస్: ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? 17 మనం ఏం చూస్తాం? మానవ కోటికి ఇది సవాల్తో కూడిన ప్రశ్న. 100 ఏండ్ల అబ్రహాం కుమారుని కంటాడా? 90 సంవత్సరాలు శారా కుమారుని కంటుందా? ఎస్ ఆర్ నో? వాట్ డస్ యువర్ సైన్స్ టెల్స్? వాట్ డస్ యువర్ ఎక్స్పీరియన్స్ టెల్? వాట్ డస్ యువర్ కామన్ సెన్స్ సే? మీ కామన్ సెన్స్ ఏమంటుంది? అనుభవం ఏమంటుంది? ఎక్స్పీరియన్స్ ఏమంటుంది? సమాజం ఏమంటుంది? మెడికల్ సైన్స్ ఏమంటుంది? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్స్ ఈజ్ నో. ఈ ప్రశ్నలకు సమాజం ఇచ్చే జవాబు, మనం ఇచ్చే జవాబు, లాజిక్ ఇచ్చే జవాబు, రీజనింగ్ ఇచ్చే జవాబు, మనిషి యొక్క కెమిస్ట్రీ ఇచ్చే జవాబు నో, కాదు, జరగదు, అసంభవము. అయితే ఒకే ఒక్కడిచ్చే జవాబు ఆదికాండం 18:14. నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటు మీ. నాకు సాధ్యమైంది ఏమీ లేదు. ఎన్నిసార్లు దేవుడి చేయలేడు, నా భర్తను రక్షించలేడు, భార్య ఇంతే, పిల్లలు ఇంతే, ఇరుగు పొరుగు ఇంతే, నా సమస్యలు, నా పోరాటాలు ఇంతే, అన్నీ ఇంతే. ఇంక నేనేం ప్రార్థన చేయలేను. నా నోట్లో నుండి ప్రార్థన అనే మాట కూడా బయటికి రాదు, ఆరాధన రాదు, పాటలు రావు, ఏ జీవితంలో ఇంకంతే. క్రైస్తవేతరుని కంటే నీవు దుఃఖపడి కుమిలిపోయి నిరసించి డస్సిపోయి సొమ్మిసిల్లిపోయావు కదా. యేసు ప్రభువు లేడన్నట్లుగా జీవించావు కదా. బైబిల్ సెలవిస్తుంది అబ్రహాము దేవుడు ఇంకా దేవుడు. అబ్రహాము లేకపోవచ్చు, అబ్రహాం దేవుడు ఉన్నాడు. మన ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక్కటే. 18:14. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? ఫర్ మీ, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉంటే లిస్ట్ పెట్టు, వాట్సాప్ పంపి. దిస్ ఇస్ ఛాలెంజ్. దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ? ఇఫ్ యూ సే ఎస్, సెండ్ ఏ వాట్సాప్. అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం కిన్నెలమవుతాం. ప్రభువా, ఎంత అదముడినయ్యాను, ఎంత కిన్నుడైపోయాను, ఎంత సిగ్గు తగింది నాకు, ఎంత అవమానం నాకు తగినది. ఒక్క స్త్రీ గర్భంలో నుండి ఒక కుమారుడు వచ్చేది దేవుడికి అసాధ్యమా? కుమారునిచ్చే దేవుడికి అసాధ్యం, ఉద్యోగం ఇచ్చే దేవుడికి అసాధ్యమా, వీసి ఇచ్చే దేవుడికి అసాధ్యమా, రోగం బాగు చేసేది అసాధ్యమా? నథింగ్. ఆకాశ మహాకాశాలు కలగజేసి 6,000 సంవత్సరాల నుండి దీన్ని పోషిస్తూ, భద్రపరుస్తూ, కాపాడుతూ, మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్న దేవుడికి ఇతరుడు ప్రాయమైన మనిషిని యొక్క జీవితమే పాటిద్ది. అయ్యో, ఎంత పడిపోయాము, ఎంత దేవుని యొక్క ఏర్పాట్లో నుండి దూరంగా సాగిపోయాం. బద్దలైన సందుల్లో నిలబడటానికి అబ్రహాము వచ్చినాడు. అబ్రహాము ద్వారా కొంతమంది అయినా కాపాడబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇది మన సంగతి ఏంటి? మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ, చదువుకునే వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు పక్కన ప్రాంతాలు ఉన్నవాళ్ళు, who will stand between me
అండ్ అన్సేవ్డ్. రక్షణ లేని వారికి నాకు మధ్యలో నిలబడి అబ్రహాములు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? జవాబేంటి? అబ్రహాములు లేరు ప్రభువా. మరి ఎవరున్నారు? లోతులు మస్తుగా ఉంది. ఇంకా ఎవరున్నారు? లోతు భార్యలు కూడా మస్తుగా ఉన్నారు. దేవుడికి ఇదే జవాబు అయితే పర్హాప్స్ మే బైపాస్. అబ్రహాములు లేరు ప్రభువా, ఇక్కడ లోతులు ఉన్నారు, లోతు భార్యలు ఉన్నారు అని అంటే ఆయన దాటిపోతాడేమో. అబ్రహాం కుమార్తె లేరా? అబ్రహాం కుమారు లేరా? ఇతడునో అబ్రహాం కుమారుడే, ఈమెనో అబ్రహాం కుమార్తె. బద్దలైన సందుల్లో నిలబడగలవాడెవడో? స్టాండింగ్ ఫర్ ద సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకై నిలవచ్చు. రెండవది చూస్తామా? నిర్గమ 3:5. అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడవము, నీవు నిలిచి ఉన్న స్థలం, ద ప్లేస్ వేర్ దౌ స్టాండెస్ట్ ఈస్ హోలీ. మోషే నిల్చున్న స్థలం, స్టాండింగ్ ఫర్ సబ్మిషన్, విధేయత కొరకై నిల్చుండట. మీకు తెలుసు కదా, మోషే దివ్య సుందరుడని అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ ఇచ్చిన ప్రసంగం మనకు పరిచయం. సుందరంగా ఉంటేనే మందిరాల్లో కనపడము. ఇంక దివ్య సుందరం అయితే మందిరంలో కనిపిస్తామా? హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఏదో ఒక వుడ్లో ఉంటాం. ఏం వుడ్ లేకుండా ఇక్కడికి వచ్చినామంటే ఏం లేదనే అర్థం కదా. దట్స్ వెరీ ఇంప్లాయిడ్ కంక్లూషన్. ఆ సుందరత్వానికి చదువుకి రెండు మ్యాచ్ కావు, కానీ మోషకు ఒక్కటే బైబిల్లో మ్యాచ్ అయినట్లు. అందంగా ఉండేవాళ్ళకి చదువు రాదు, చదువు వచ్చేవాళ్ళు అందంగా ఉండరు. ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతాయి యూజువల్గా. ఆ రెండు వస్తే మనిషిని పట్టలేము. మన క్లాస్లో కూడా చాలామందిని చూసింటాం కదా, వాడికి చాలా తెలివి ఉందిరా, వాడు అంతా ఇంత సొట్ట లేకుండా నేరగా ఉండింటే మాత్రం అని అనుకుంటా. అమ్మాయి కూడా చాలా తెలివి ఉంది కానీ చాలా పొట్టుకుంది, కొద్దిగా ఒక జారడు పొడుగుంటే అనేటట్లుంటాం. ఇంక మోషేకి అన్నీ అలాగే ఉన్నాయి. చదువే ఉంది, దివ్య సుందరుడని బైబిల్లో రాసినారు. అదే సందర్భంలో 40 సంవత్సరాల ఐగుప్తులో దేవుడు మంచి చదువు దయచేసినాడు, ఫ్రీ ఎడ్యుకేషన్ వితౌట్ ఫీజ్ పేమెంట్. అన్నిట్లో అపారమైన విద్యను అభ్యసించిన తర్వాత దేవుడు ఆయన్ని పిలిచినాడు. అంత చదువుకొని 40 ఏళ్ళు కొండ మీద ఉండాలంటే ఎవరైనా ఉంటారా అండి? నాకు తెలుసు మోషే లాంటి తప్ప ఎవరు ఉండరు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక చదువు అయిపోయిన తర్వాత 1 నెల 2 నెలలు ఇంట్లో ఉండాలంటే ఎంతకాలం ఉండాలి ఇంట్లోనా అని ఆలోచిస్తాం. ఏదో ఒక జాబ్ చేయాలి కదా, ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా, ఏదో మనం ఆలోచించకపోయినా ఇరుగు పొరుగు వచ్చిన వాళ్ళంతా ఇంట్లోనా ఏం చేస్తుంది మీ అమ్మాయి, మీ అబ్బాయి ఏం చేస్తాడు? వాడికి జవాబులు చెప్పుకోలేక మన తల్లిదండ్రులకు బాధపడి మన మీద వాళ్ళు ఎవరు లేనప్పుడు కోపపడుతుంటారు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు, ఏం లాభం ఉందా ఏమన్నా, ఇంకా ఫైర్ అయిపోతారు. మీకు తెలుసు కదా, నాకంటే ఎక్కువ ఫైర్. మోషే 40 ఏళ్ళు ఉన్నాడు, అందుకనే దేవుడు ఇంట్లో ఉంటే తిడతాడు నిన్ను. వాళ్ళు దూరం పంపించేశారు కొండ మీద. ఎంత పేదోడు అయిపోయాడంటే ఆయనకు సొంత మంద కూడా లేదు. మామగారి మందను మేము 40 ఏళ్ళు, ఇలాంటి నిస్వార్థపడి ఎవడని ఉంటాడండి? 20 ఏళ్ళు మామను మంద మేపితేనే చేయాల్సిన కార్యాలన్నీ చేసేసాడు మనవాడు యాకోబు. ఈయన 40 ఏళ్ళు, అది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా, తీసుకోవచ్చు. ఈయనకి వాక్యం కూడా తెలిసి ఉంటుంది కదా. ఇట్లా మామూలుగా మనకి ఎప్పుడు చెడు మోడల్స్ ఎక్కువ పనిచేస్తాయి కదా మంచి మోడల్ కంటే. 20 ఏళ్ళు మామ మందని మేపినోడే 4 భార్యలు 12 మంది పిల్లలతో చాలా గొప్పగా జీవించినంటే 40 ఏళ్ళు అంటే ఇంకెంత ఉండాలా, ఎంత పవర్ఫుల్ ఉండాలా, ఎంత మందలు ఉండాలా, ఎన్ని ఉండాలా. కానీ 40 ఏళ్ళకు ముందు మామ మంద ఎలాగుందో ఇప్పుడు కూడా సేమ్ మనవాడు అట్లే ఉన్నాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమాడు. మోషే దేవుడి మాటకు సమ్మతించినాడు. మోషేలో దేవుడు చూసినాడు. అందుకే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. యేసుప్రభు తర్వాత సాత్వికుడు ఎవరంటే మోషే. యేసుప్రభు తర్వాత దీనం కలిగిన వాడు ఎవరంటే మోషే. యేసుప్రభు తర్వాత విధేయత కలిగిన వాడు ఎవరంటే మోషే. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మానవ రీతి ఇది ఇంపాసిబుల్ కదా. చదువు ఉండి అందం ఉండి విధేయత ఎలాగొస్తుంది? మిస్ మ్యాచ్ కదా ఇది, టూ మచ్ మిస్ మ్యాచ్. మామూలుగా మనకు క్లాస్లో కూడా చూస్తుంటాము, తెలివి ఉన్నోడు విధేయత చూపించు టీచర్కి,
మనం బోర్డు వైపు తిరిగి లేదా పీపీటీలు ఇటు చెప్తుంటే వాడు వెనక నుండి అరవడమో ఏదో గంతలు వేయడమో అట్లా ఇట్లా పేపర్ బోట్లు చేసి అమ్మాయిల మీద ఇష్టం అబ్బాయిల మీద ఇష్టం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వాడు క్లాస్ అయిపోయేదాకా. ఏమంటే వాడికి అన్నీ వచ్చు, ట్యూషన్లో నేర్చుకుంటాడు, యూట్యూబ్లో నేర్చుకుంటాడు, ఎట్లా నేర్చుకుంటాడు, అన్నీ వచ్చు కనుక వాడు పట్టించుకోడు. అదే యావరేజ్ స్టూడెంట్ ఇట్లా సైలెంట్గా కూర్చుని ఉంటాడు. అయిపోయిన తర్వాత ఏంటో అర్థమైంది, ఏం అర్థమైంది చెప్పంటే ఏం చెప్పడు. దగ్గరకు వచ్చినా కూడా ఒక మాట కొట్టినా కూడా ఏం మాట్లాడు, అట్లా ఉంటాడు చాలామంది స్టూడెంట్స్. వాడు విచిత్రం ఏంటంటే బయటకు వెళ్ళిన తర్వాత దే బికేమ్ రాక్స్, గొప్పవాళ్ళు అయిపోయారు. సో షాకింగ్. నేను ఒక ప్రశ్న అడిగిన టీచర్కి, క్లాస్లోన ఇంటెలిజెంట్ అంటే ఇష్టమా, బ్యూటిఫుల్ అంటే ఇష్టమా, సబ్మిసివ్ స్టూడెంట్ అంటే ఇష్టమా? నిజమైన టీచర్ ఏం చేస్తారంటే అందంగా ఉన్నోళ్ళని కానీ బాగా ఇంటెలిజెంట్ కానీ వాళ్ళని పట్టించుకో, మామూలుగా గాలికి కొట్టుకుపోతారులే వీళ్ళు అనుకుంటా. ఎవరైతే విధేయత చూపిస్తుంటాడో డస్టర్ పెన్సిల్ వేసి అన్ని నీళ్ళు తెచ్చి అన్నీ రెడీ చేసి టీచర్ అంటేనే ఇంకా పడి వస్తుంటారో అట్లాంటి వాళ్ళు అంటే దిస్ ఈజ్ ట్రూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. వాట్ టు డూ? ఐఎమ్ ఆల్సో టీచర్. సో ఐఎమ్ ఆల్సో సేమ్ ఫాలోయింగ్ ది సేమ్ ప్రిన్సిపల్. మాకు కూడా ఇంటెలిజెంట్ అది ఇదంటే వాడు తోక గత్రిస్తారు, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తాడు అనుకుంటాం. ప్రభు వారికి కావాల్సింది ఈ సబ్మిసివ్ మైండ్, మ్యాన్ ఆఫ్ సబ్మిషన్. యేసు ప్రభుని గురించి చెప్పబడింది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో. ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, దేవుని స్వరూపంలో ఉన్నవాడయ్యుండి దాసుడుగా చేయబడి, బైబిల్ సేస్ he was obedient even unto the death of the cross. సిలువ మరణం పొందు వరకు తను తగ్గించుకుని విధేయత చూపించాను. ఇంట్లో కూడా డిజోబీడియంట్ పీపుల్ వాడు టేబుల్ దగ్గరకు వచ్చి భోంచేయడు, బెడ్రూమ్లో కూర్చొని ఇక్కడ తీసురా, ఇక్కడికి వచ్చి తిందరా, అవసరం లేదు, తెస్తే తీసుకురండి లేకపోతే లేదు. షూ వేసుకొని తిరుగుతుంటాడు కదా ఇంట్లో, అన్ని షూతోనే టచ్ చేస్తుంటాడు. ఏదైనా ల్యాప్టాప్ కూడా షూతోనే టచ్, అంత షూతోనే టచ్. ఇప్పుడు ఎంతకాలం ఉంటారు షూ మనకు తెలియదు. అదే విధేయులేని పిల్లలు అన్నం తిందరా అంటేనే నాన్న, అమ్మ, కొడుకు, కూతురు అందరూ బల దగ్గరికి వస్తారు. నాకు బైబిల్లో రాశారు 108వ కీర్తన 128వ కీర్తనలో, బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ్ మొక్కల వలె ఉంటారు. ఆర్ వి ఒబీడియంట్ ఆర్ డిసొబీడియంట్? దేవుడికి విధేయులమా అవిధేయులమా? జ్ఞాపకం ఉంచుకోవాలా, మీ విధేయత మీకు మాత్రమే కాదు, మీ తర్వాత 4 తరాలకు వస్తుంది. ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ సబ్మిషన్ విల్ గో టు ద 4 generations ఆల్ ద వే డౌన్. అట్ ద సేమ్ టైమ్ యువర్ డిజోబీడియన్స్ అండ్ ఇట్స్ వేజెస్ విల్ గో 4 generations ఆల్ ద వే డౌన్. దిస్ వాట్ ద బైబిల్ సేస్. మీ విధేయత 4 తరాలకు ఆశీర్వాదంగా మారుతుంది. దట్స్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, యువర్ డిజోబీడియన్స్ విల్ గో ఆల్ ద వే డౌన్ 4 generations. మీ అవిధేయత అలా కూడా వెళ్ళొచ్చు. మీ విధేయత మీకే అని అనుకుంటే ఈ దినాన్ని మనం ఎంత ఉండాల్సిన పని లేదు. క్రిస్టియన్ ఈజ్ నాట్ లివింగ్ ఫర్ టుడే, క్రిస్టియన్ ఈజ్ లివింగ్ ఫర్ ఫ్యూచర్. ఒక క్రైస్తవుడు ఈ దినం కొరికే బతకట్లేదు. అలాగైతే ఐ డోంట్ లైక్ దిస్ క్రిస్టియానిటీ ఎనీ లాంగర్. బైబిల్లో రాయబడింది, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణం. ఈ షెల్ బి జాయ్ ఫర్ మెనీ నేషన్స్, మెనీ జనరేషన్స్. బహుతరములకు సంతోష కారణం. నువ్వు ఒక తరమే కాదు, నీ తరం ఒక్కటి చాలు. మామూలుగా మనం ఏమనుకుంటే ఏదో వచ్చినాం, తిన్నాం, పోయినాం, మన తరం గడిచిపోతే తర్వాత ఏమన్నా దేవుడు ఎట్ట చూసుకుంటాడు. నీకే ఆశ లేకపోతే దేవుడు ఎలాగ చేస్తాడు? నీకు 4 తరాలు దైవ సన్నిధిలో మీ పిల్లలు 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 ఉండాలని ఉందా లేదా? లెక్క లేకుండా బతుకుతున్నావు కదా, పర్వాలేదులే అనుకుంటున్నావు కదా, నాతోనే కానిలే అని అనుకుంటున్నావు కదా. నీతోనే కానిలే అని అనుకుంటే నువ్వు ఒక పని చేసి ఉండాలి, ఇప్పుడు కాదు ముందే. ఏం పని అంటే పెళ్లి చేసుకోకుండా ఉండాలి. అప్పుడు నీతోనే కథ అంటే నీ క్రైస్తవం కాదు, నీ డిజోబీడియన్స్ ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ నీ ఒబీడియన్స్ ద్వారా వచ్చే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాయి. నీ ద్వారా ఇప్పుడు భక్సింగ్ గారు ఆయన కొంతకాలము అంటే రక్షణ పొంది ప్రభుని సేవించిన తర్వాత ఆయన ఒక్కడే సేవ చేస్తున్నా
ఈ దినానికి మనము ఆయన యొక్క దైవిక విశ్వాసాన్ని గురించి, ప్రార్థన గురించి మనం తలస్తూనే ఉంటాం. రాబో తరాల్లో కూడా అలా జ్ఞాపకం ఉండనే ఉంటుంది. అలా ప్రభు కొరకు జీవించిన మంచి కార్యాలు, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా, ఒక్కడున్నా కుటుంబం ఉన్నా, అది జరుగుతూనే ఉంటాయి జనరేషన్ టు జనరేషన్. మోషే దైవ సన్నిధిలో ఉండి విధేయత కలిగిన వాడు. అందుకే స్కై వాజ్ ద లిమిట్ ఫర్ హిస్ ఎగ్జాల్టేషన్. మోషేను హెచ్చించడానికి ఆకాశమే అడ్డొచ్చింది. అంతదాకా దేవుడు ఆయన్ని తీసుకెళ్ళాడు. అంటే 17వ అధ్యాయం మత్తయి సువార్తలో మోషే మహిమలో కనిపించినాడు. దట్ వాజ్ ద హైయెస్ట్ ఎగ్జాల్టేషన్. విధేయత, సబ్మిషన్ ఈజ్ ద లోయెస్ట్ పార్ట్ అండ్ ఎగ్జాల్టేషన్ ఈజ్ ద హైయెస్ట్ పార్ట్. మన సంగతి ఏంటి? మూడవది చూస్తామా? జాషువా చాప్టర్ 5, యెహోషువ 5:15 వచ్చిన. జాషువా చాప్టర్ 5 verse 15. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిల్చుని స్థలము, ద ప్లేస్ వేర్ దౌ స్టాండెస్ట్ ఈస్ హోలీ. యెహోషువ నిల్చున్న స్థలం పరిశుద్ధం. యెహోషువ ఇక్కడ నిల్చున్నాడు, స్టాండింగ్ ఫర్ సాక్రిఫైస్, లేకపోతే సర్వీస్. ప్రభుని సేవించడానికి, దేవుని ప్రజలను సర్వీస్ అని పెట్టుకుందాం. ఎందుకంటే 24:15 యెహోషువ అన్నాడు, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ విల్ సర్వ్ ద లార్డ్. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. బైబిల్లో ఈ వాక్యం ఇంత తప్ప ఇంకెవరు చెప్పలేదు. మామూలుగా ఏమంటారంటే పండిత పుత్ర పరమసుంట అంటారు. సామెత తెలుగులో ఇది. వాళ్ళ నాయనగారు చాలా ఆత్మీయుడు, కొడుకులేమో చెడిపోయి ఉంటారు అంటారు. దానికి ఉదాహరణ సమూయేలు, ఏలి ఇవన్నీ కొన్ని సైట్ చేస్తుంటారు. దావీదుని కూడా సైట్ చేస్తారు అనుకో. దావీదు కొడుకుల అభిషేకంలో వీళ్ళంతా ఇట్లా అయిపోయారు కదా అని. ఇక్కడికి వచ్చేటప్పటికే యెహోషువ సెలవిచ్చిన మాట ఏంటంటే, మామూలుగా ప్రతి క్రైస్తవుని ఇంట్లో, నువ్వు ఏ క్రైస్తవుడు అన్నాగా ఖచ్చితంగా ఈ వాక్యం ఉంటుంది. ఈ వాక్యం లేకుండా నాకు తెలిసి ఎవరు క్రైస్తవులు ఉండరు. గోడ మీద ఈ వాక్యం ఆచరిస్తారా లేదా అది పక్కన పెడదాము, కానీ వాక్యం మాత్రం ఖచ్చితంగా ఎలాడుతూనే ఉంటుంది. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. మోస్ట్ పాపులర్ వర్స్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ వర్సెస్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్. పాత నిబంధనలో చాలా ప్రసిద్ధి చెందిన వాక్యం ఇది. నేను ప్రభుని సేవిస్తున్నానని నేను తీర్మానం చేసేది వేరే, కుటుంబం అంతటి పక్షం తీర్మానం చేసేది వేరే కాదంటారా? కుటుంబం వాళ్ళు చెప్పండి, ఎవడైనా యెహోషువ వల్లే తీర్మానం చేసేవాళ్ళు ఉంటే. అంత తేలిక కాదు తీర్మానం చేయడం. ఎందుకంటే భార్య మాట భర్త ఎంత, భర్త మాట భార్య ఏంటి, కొడుకు మాట కూతురు ఏంటి, కూతురు మాట కొడుకు ఏంటి, ఇద్దరు మాటలు తల్లిదండ్రులు పిల్లలు ఏంటి, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పిల్లల్ని మందిరానికి సిద్ధపరిచి తీసుకురావటానికి ఒక పెద్ద ఫీట్ అది. అదే వేరే దగ్గరికి ఎంత మనకంటే ముందే రెడీ అయింటారు వాళ్ళు. మీరు షాపింగ్ పోదామని చెప్పండి, మీరు సిస్టర్ని కానీ పిల్లల్ని కానీ రెడీ చేయాల్సిన పనే లేదు. వాళ్ళే రెడీ అయ్యి నిన్నొచ్చి రెడీ చేస్తారు. అలా కాకుండా మీటింగ్కి పోదామని చెప్పండి, మీరు ఎంట పడుతున్నా టైం అయిందే లేదా, తిన్నారు లేదా, డ్రెస్ వేసుకున్నారు, రెడీ అయ్యారు లేదా, ఎంట పడుతున్నా చేస్తాంలే ఉంటానులే, ఇంకెప్పుడు పాటలే స్టార్ట్ అయింది. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంటుంది కిచెన్లో నుండి. రే ఏం జరుగుతుంది చూడు, ఒకసారి లైవ్లో పెట్టు. ఇప్పుడే సాకడన్న పోయాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఓ ఇంకా పాటలు పాడాలా, ఆయన వాక్యం చెప్పాలా. మీరు ఎంత సీరియస్ అయ్యారనుకో, మీరు వస్తారా రారంటే సరే నువ్వు మేము వస్తాంలే. నలుగురిని తీసుకురావడం ఇంత కష్టమైతే యెహోషువ ఎట్లా అన్నాడు, నేనన్ను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఎంత ధైర్యం ఉండాలా అంటే, యెహోషువ ఏంటంటే నేను చెప్తే దైవికమైన విషయంలో నా భార్య అడుగు దాటదు, దైవికమైన విషయాల్లో నేను చెప్తే నా కొడుకు 1 ఇంచు దాటడు, నా కూతురు 1 ఇంచు దాటదు, నా కోడలు 1 ఇంచు దాటదు, నా అల్లుడు 1 ఇంచు దాటాడు. దేవుని గురించి నేనేం చెప్తే అదేమన్నా అట్లా అంటే, సూర్యుని నాపింది చూశారు, చంద్రుని నాపింది చూశారు, సూర్య చంద్రుని నాపినా అంటే ఇప్పుడు మనం ఏం చెప్తామో ఆపోజిట్ 180 డిగ్రీలు చేస్తారు వాళ్ళు. కాదంటారా? ఇట్స్ ప్రాక్టికల్ ప్రాబ్లం.
ఒకవేళ మనం చెప్పాం కాదురా, మనం ఆ మీటింగ్కి అందరు వస్తామని బ్రదర్కి చెప్పినా, ఎందుకు చెప్పినావు అందరు వస్తారని? అదే ఖాళీగా ఉన్నాం కదా వస్తామని చెప్పినావు, సరే నువ్వు మేము రామని చెప్పు, పనులు ఉన్నాయని చెప్పు, ట్యూషన్కి పోవాలని చెప్పు. అదేంటి నేను ఒక్కళ్ళే పోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు? వాళ్ళు మస్తు ఫీల్ అవుతారులే. ఇంక పెద్ద డిస్కషన్, దీనికి డిబేట్. ఒకే ఒక్కడు బైబిల్లో ఒకడే చెప్పింది. ఇది దిస్ నాట్ ఏ ప్రైవేట్ స్టేట్మెంట్, ఇది బయట, ఇది రహస్యంగా చెప్పిన మాట కాదు. దైవ సన్నిధిలోకి ప్రార్థన చేసింది. దావీదు ప్రార్థన చేసినాడు, ప్రభువా నీ చిత్త ప్రకారం లేకపోతే నీ దృష్టికి అంగీకారం అయితే నేను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో క్షేమంగా నీ సన్నిధిలో నిత్యం ఉండాలని కోరుకుంటున్నా. 1 దినవృత్తాంతాలు 17:27 ఆయన ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయడం వేరే, బట్ బహిరంగంగా ప్రజలందరినీ పిలిచిన తర్వాత చెప్పినాడు, మీరెవరిని సేవించినా సేవించండి, బట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వై విల్ సర్వ్ ద లార్డ్. స్టాండింగ్ ఫర్ ద సర్వీస్, ప్రభువుని సేవించడం కొరకే నిల్చుట. మనం ఎలాగ నిలుస్తున్నాం? ఇప్పటిదాకా 3 నిలిచిన వారిని చూసినాం. అబ్రహాం స్టాండింగ్ ఫర్ సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకే అబ్రహాం నిలిచినాడు. మోజస్ స్టాండింగ్ ఫర్ సబ్మిషన్, విధేయత కొరకే మోషే నిలిచినాడు. 3వది యెహోషువ స్టాండింగ్ ఫర్ సర్వీస్, ప్రభుని సేవించడానికి నిలిచినాడు. 4 చూసి ముగిస్తామా? 1 Kings chapter 17, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. 1 Kings chapter 17 verse 1. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో. డూ యు నో వేర్ వీఆర్ స్టాండింగ్? ఎక్కడో నిలబడినామో తెలుసా? ఏలియా మన ఇంట్రో ఇస్తున్నాడు రాజు దగ్గర పోయి. రాజు దగ్గర పోయి ఇంట్రో ఇవ్వాలంటే ఎవరికి ఎంత గుండెలు ఉండాలా? అసలు ఇట్లాంటి రాజులు నథింగ్. ఏలియా లాంటి వాడికి పైనుండి అగ్ని తెప్పించిన వాడికి మనుషులు లెక్కన, పైనుండి జీవాన్ని తెప్పించిన వాడికి మనుషులు లెక్కన. బైబిల్లో చనిపోయిన మొట్టమొదటి వ్యక్తిని పునరుత్థానానికి జీవం పోసింది ఈ ప్రవక్తే. 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసింది ఈయనే. 3.5 సంవత్సరాల తర్వాత ఆకాశాన్ని తెరిచింది ఈయనే. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో చాలా బలమైన పరాక్రమ కలిగిన ప్రవక్త అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. ఇది వర్డ్స్ ఆఫ్ వ్యాలర్, మైట్. ఈ పదాలన్నీ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. మనమేమి అసలు ఎవరి సన్నిధి నిలబడినామో తెలియనట్లు బతుకుతున్నామే. పౌలు కూడా అంతే. రోమాకి వెళ్ళేటప్పుడు సముద్రంలో నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో. దే నో హూ దే బిలాంగ్ టు, హూ దే సర్వ్, వేర్ దే ఆర్ స్టాండింగ్. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు, ఎవరిని సేవిస్తున్నారు, ఎవరికి చెందిన వారు వాళ్ళకి తెలుసు. అందుకనే వారు అలాగ జీవించినారు. మనం ఎరగట్లేదు, అందుకనే మనం ఇలాగ జీవిస్తున్నాం. ఏదో వచ్చినాం, కూర్చున్నాం, విన్నాం, ఆరాధన చేసినాం, బలలో పాల్పొందినాం, కానకేసినాం, భోజనం పెడితే తిన్నాం, వెళ్ళిపోయినాం. మళ్ళీ ఎప్పుడు ఆదివారం ప్రవచితం అయితే చూస్తాం. ప్రభు రాకడ ఆలస్యం. ఎత్తబడితే కదా, ఎత్తబడేటట్టు అయితే ప్రభుకి స్తోత్రాలు. విడువబడితే దుస్థితి చాలా గొప్పది. ఇక్కడ ఏలియా అంటే అర్థం ఏంటంటే యాజ్ అబౌవ్, పైన ఉన్నవాడు అని అర్థం, పైనుండి పంపించబడినవాడు అని అర్థం, పైవాడు అని అర్థం. మీకు తెలుసు కదా ఈయన పేరు బైబిల్ ఎన్నిసార్లు రాయబడిందో? 66 సార్లు రాయబడింది. ఈయన పాత నిబంధనలనే 36 సార్లు రాసినారు. కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? షాక్ అవుతారు మీరు. 30 సార్లు 30 టైమ్స్ కొత్త నిబంధనలో. మనకు తెలిసి యాకోబు 5:17 కూడా రాయబడింది, ఏలియా మన వంటి స్వభావం గల ప్రవక్తే అని. అంటే అబ్బో ప్రవక్త మనం అంత స్టాండర్డ్ లేదులే అనుకుంటాం. అక్కడ ఏం రాశారంటే మనిషి. అక్కడ దైవ సేవకుడు అని కూడా రాయలేదు. ఎందుకు రాయలేదు తెలుసా? మనలాంటి వాళ్ళు అంతా ఎగ్జామ్షన్ తీసుకుంటాం. ఆయన ప్రవక్త, దైవ సేవకుడు, ఆయన ప్రార్థన చేసినాడు, మనం ప్రార్థన చేస్తే ఎక్కడవుతుందని. ఇప్పుడు అక్కడ ఏంది మనుషుడే అని రాయడం వల్ల ఏంటంటే యూ హ్యావ్ నో ఎగ్జామ్షన్. మనకు కూడా ఏం మినహాయింపు లేదు. ఏలియా మన వంటి స్వభావం గల మనిషే అంటే మనిషి ద్వారా దేవుడు ఏమైనా చేయగలడు. విత్ మ్యాన్ గాడ్ కెన్ డూ ఎనీ మిరకల్. మనిషిని ద్వారా దేవుడు ఏమైనా చేయగలడు.
చేస్తాడా? చేయడా? మన ప్రార్థనకు జవాబు వస్తుందా? రాదా? ఏలియా లాంటి గొప్ప ప్రవక్త దైవ సన్నిధిలో నిలువబడి దేవుని యొక్క కార్యములు జరిగించడానికి సిద్ధపడినవాడు. ఆ దినాల్లో ప్రజల్లో సేమ్ మన మాదిరి గోపిలుగా జీవిస్తున్నారు. గోపి అంటే తెలుసు కదా మీకు. ఒక 2 ఇళ్ళు పక్కన పక్కన ఉంటాయి, మధ్యలో కాంపౌండ్ వాల్ ఉంటుంది. గోడ మీద పిల్లి ఏం చేస్తుందంటే, పిల్లి అంటే క్యాట్, గోడ మీద నిలబడి ఇంట్లోకి పోవాలా అని చూస్తుంది. ఆ పిల్లికి పాల పదార్థాల వాసన ఈజీగా పట్టేస్తుంది. ఎవరు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ ఇంట్లో పాలు తోడు పెట్టారు, వీళ్ళ ఇంట్లో పెరుగు ఉంది, వాళ్ళ ఇంట్లో మజ్జిగ ఉంది, వీళ్ళ ఇంట్లో వెన్న ఉంది. ఎవరు చెప్పాల్సిన పని. దొంగకు బంగారం ఉందని ఎవరైనా చెప్పాలా? డబ్బులు ఉన్నాయి ఎవరైనా చెప్తారా? ఎవరేం చెప్పాల్సిందే. ఆ పిల్లికి కూడా ఎవరేం చెప్పాల్సిన పని లేదు. అందుకే అక్కడ పాలు ఉంటే అక్కడ పోతుంది, ఇక్కడ పెరుగు ఉంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ వెన్న ఉంటే ఇక్కడికి వస్తుంది. 2 వైపులు అన్ని వైపులు ఉంటుంది. ఎక్కడ పోయేది తెలియదు, ఎందుకంటే దాని పాదాలు అంత మెత్తగా ఉంటాయి. బిలీవర్స్ కూడా చాలామంది అలాగే ఉంటారు. ఆదివారం అంతా ప్రభువా నీవే నమ్మకమైన సోమవారం నుండి శనివారం దాకా లోకమే. ఇంకా మరలా ఆదివారం ప్రభువా నీ రక్తంలో అంత కడిగి, నేను కడుగుతూనే ఉంటాడు, పొర్లుతూనే ఉంటారు. పంది వల్లే పొర్లినా, కుక్క వల్లే తిరిగినా నన్ను నీ రక్తమే నీ రక్తం. అదొక్క పాటే మనకు కరెక్ట్ సూట్ అవుతుంది 100%. కాదంటారా? చెప్పరేంటి? అవునా కాదా? కాదు కదా. అలాగో ఇశ్రాయేలు జీవిస్తున్న దినాల్లో ఏలియా ప్రవక్త వచ్చినాడు. మీరు ఏ వైపు ఉన్నారు? ప్రభు వైపు ఉన్నారా, బయలు వైపు ఉన్నారా? అట్లా కాదన్నా, అట్టన్నా ఇట్టన్న మాటలు చెప్పొద్దు. ఏలియా మాటలు వినేవాడే కాదు, కట్టా కొట్టా తెచ్చే, పాయింట్ టు పాయింట్, నో ఎక్స్ప్లెనేషన్. ఏ వైపు ఉన్నారు? కరిమల దగ్గరికి వెళ్ళాడు, బలిపీఠం సిద్ధం చేసినాడు. దైవ సన్నిధిలో ప్రార్థన చేయటానికి యెహోవా వైపు ఉన్నవారు, హూ ఈజ్ ఆన్ ద లార్డ్స్ సైడ్, యెహోవా పక్షం ఉన్నవాడెవడు? హౌ లాంగ్ యూ ఆల్ట్ బిట్వీన్ 2 ఒపీనియన్స్, 2 తలంపుల మధ్య మీరు ఎంతకాలం ఉంటారు? స్టాండింగ్ ఫర్ ద సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం కొరకు నిలబడ్డవాడు. పైనుండి అగ్ని కురిపించినాడు. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫైర్ ఇన్ మై మినిస్ట్రీ, ఐ షుడ్ క్విట్. ఓకేనా? నా పరిసరలో నిప్పు లేకపోతే నేను మానేయడం మంచిది. నా పాటల్లో నిప్పు లేకపోతే మానేయడం మంచిది. ఆరాధనలో నిప్పు లేకపోతే, నిప్పు ఏం లేకపోతే, దేంట్లో నిప్పు లేకపోతే ఎందుకు ఇంక రావడము? బూడిద ఏమవుతుందంటే గాలికి కొట్టుకుపోతుంది. నిప్పు గాలికి కొట్టుకుపోయినా కూడా నిప్పే. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇప్పుడు చెప్పండి, ప్రశ్నకు జవాబు సూటికి చెప్పండి. ఇక్కడ బూడిద ఉందే, నిప్పు ఉందే? సూటికి చూస్తున్నారు కానీ చెప్పట్లేదు. బూడిదే నిప్ప? చెప్పరేంటి? నిప్పు కలిస్తే మరేం కావాలా? ఫైర్, మంట కాదు, వైల్డ్ ఫైర్. కానీ ఇక్కడ ఫైరే లేదు, ఇంక వైల్డ్ ఫైర్ ఎక్కడి నుండి వస్తుంది? భక్సింగ్ గారికి ఇష్టమైన వాక్యంలో లెవిటికస్ 6:13, బలిపీఠం మీద అగ్ని నిత్యము. ఆదివారం ఒకటే కాదు మందేమి, ఆయన వాక్యం కరెక్ట్ ఆదివారంకి సరిపోతుంది. సోమవారం నుండి శనివారం దాకా బూడిద, మళ్ళీ ఆదివారం వచ్చి పోయి మంట వేయాల్సిందే. మళ్ళీ అప్పుడంతా రోజంతా మండుతుంది, మండి 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 సాయంకాలానికి ఆరిపోతే మళ్ళీ సోమవారం నుండి శనివారం దాకా ఏంటి? బూడిదతో ఏం పని అవుతుంది? ఏం చేయగల? వాట్ గాడ్ కెన్ డూ విత్ దిస్ యాష్? గాడ్ కెన్ డూ సంథింగ్ విత్ ఫైర్. నిప్పుతో పని చేయగలడు. నిప్పు తెప్పించిన ప్రవక్త, ప్రార్థన దేవుడు ఆలకించినాడు ఆయనది. అందుకని కొత్త నిబంధనలో కూడా ఆయన పేరు మనకు తరచు కనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు. ఆయన కూడా ప్రార్థన చేస్తే అగ్ని రమ్మంటే అగ్ని వచ్చింది, జీవం రమ్మంటే జీవం వచ్చింది, వర్షం రమ్మంటే వర్షం వచ్చింది. కానీ ఒకటి ప్రార్థన చేసినాడు, ఇప్పుడు కూడా జవాబు రాలేదు. తెలుసు కదా మీకు? 19:4 ప్రభువా ఇంత మట్టుకు చాలు, ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్. నాకు కూడా అది చాలాసార్లు ఇదే అనిపిస్తుంది. ఇంక చాలు ప్రభా, చేసినా ఇంకెక్కువ నష్టపోకుండా ఇప్పుడే తీసుకో, కొద్దిగా ఫామ్లో ఉన్నప్పుడే.
ఫామ్ మిస్ అయితే ఏమైతే ఇప్పుడు ఇంత మట్టుకు చాలు, ఇంక నా ప్రాణం తీసుకో అన్నాడు. విచిత్రమేమో తెలుసా, అట్లాంటోడు చేసిన ప్రార్థనకి ఇప్పుడు దాకా జవాబు రాలే. ఆయన సావలే, తీసుకుంటేనే సావే సావలేదు. నేను ఈ మాట చెప్పినాను, మీరు కూడా అట్లా ప్రార్థన చేయొద్దండి, నన్ను కూడా దేవుడు అలాగే చేస్తాడని. అట్లా లేదు. కొన్నిసార్లు ఇమ్మీడియట్ జవాబు రావచ్చు, తీసుకొని వెంటనే వచ్చేయక్క. ఏలియకు మాత్రం జవాబు రాలేదని మనం కూడా అదే ఫాలో అయినాం అనుకు. దీంట్లో ఏలియకు రాలే. బైబిల్లో రాయబడిన మరణం చూడుకోకుండా కొనిపోబడ్డాడు. వాజ్ టేకన్ అప్. పైకి పోతుంటే ఎలీషా అన్నాడు, ఇశ్రాయేలీయులకు గుర్రములను నీవు కాదా. భగత్ సింగ్ గారు ఆయన పార్థివ దేహాన్ని కూడా భూమికి అప్పగించేటప్పుడు నారాయణగూడలో కేకలేసిన దైవసేవకులు కోశికారిద్దరు, ఇశ్రాయేలీయులకు రథములను గుర్రములు నీవు కాదా. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు ఆధ్యాత్మికమైన విషయాలలో మనం కూడా దేవుని ప్రజలైన వారికి అలాగ ఆశీర్వాదకరంగా ఉండాలని. ఆయన పైకి వెళ్ళిపోయాడు, ఆయనకి మరణం లేదు. మళ్ళా కనిపించినాడు మనకి మత్తయి 17వ అధ్యాయంలో మోషేతో పాటు కనిపించినాడు. ఆయనకు దేవుడు ప్రార్థనకి జవాబు లేదు ఈరోజు దాకా. అంత ప్రార్థన పాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. ఆయన ప్రార్థించినప్పుడు అది మాత్రం రాసినారు, కానీ మరి ఆయన ఇంకో ప్రార్థన కూడా చేశాడు కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, యేసుప్రభు వారు సావరీన్ ఇన్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దేనికి జవాబు ఇవ్వాలి దానికి ఇస్తాడు, దేనికి ఇవ్వని అవసరం లేదు దానికి ఇవ్వడు. మనకేంటి, ఏది ప్రార్థన అవసరత ఉందో దాన్ని మనం చేస్తామో దానికి జవాబు ఇస్తాడని, జవాబు వచ్చిన దాని గురించి మనకు శ్రద్ధ ఉండదు, జవాబు రాని దాని గురించి శ్రద్ధ ఉంటుంది. అది మనది కాదు. అందుకనే భవిష్యత్తు మనకు ఆ జవాబు రాలేదేమో. నలుగురిని మనం చూస్తున్నాం. మొదటిది అబ్రహాం స్టాండింగ్ ఫర్ సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకై నిలువబట్ట. రెండవది మోజెస్ స్టాండింగ్ ఫర్ సబ్మిషన్, విధేయత కొరకు నిలువబట్ట. మూడవది జాషువా స్టాండింగ్ ఫర్ సర్వీస్, ప్రభుని సేవించట్లో నిలబడ్డ. నాలుగవది స్టాండింగ్ ఫర్ సెపరేషన్, ప్రత్యేకంగా జీవించడానికి నిలువబడ్డ. ఇలాగ బైబిల్ అనేక మంది ప్రభు వాడుకుంటూ వచ్చిన. భారతదేశాన్ని కూడా కరుణించి చీకట్లో ఉన్నప్పుడు తొమ్మా లాంటి గొప్ప శిష్యుని ప్రభు ఈ భూమి మీదకి పంపించిన. హూ విల్ స్టాండ్ బిట్వీన్ ఇండియా అండ్ మీ. భారతదేశానికి నాకు మధ్యలో ఎవరు నిలబడతారు? తొమ్మా, ఇదిగో నేనున్నా, నన్ను పంపు. ఆయన కాలం అయిపోయింది, దేవుడు ఆయన తీసుకున్నాడు, ఇక లేడు. తర్వాత హూ విల్ స్టాండ్ ఫర్ ఇండియా, విలియం కేరీ వచ్చాడు. మీకు తెలుసు కదా, ఆయన బర్త్డే ఉండబోతుంది ఆగస్టు 17. దాదాపు నెల రోజుల్లో క్రైస్తవ భక్త కోటి ముఖ్యంగా భారతదేశంలో ఆయన సేవలు కొనియాడుతున్నారు. దేవుడు ఒకటి తర్వాత ఒకరి ఆయన ద్వారా ఏమొచ్చింది అని అనుకుంటే ఏం రాలేదు. ఇదనాన్ని మనం ఎట్లున్నామంటే వారి ప్రయాస. కనీసం 5 గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా ఇచ్చినాడు. మొదటిది, బైబిల్ మన చేతుల్లో ఉంచినాడు. ఈ దినాన్ని మనం చదవగలుగుతున్నాం. ఆ దినాల్లో ఆయన ఉన్నప్పుడు అంత తేలిగ్గా ఆయన ఏం పరిచయం చేసినాడు అని అనుకోవద్దండి. ఆయనకు భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ భార్య మళ్ళీ పెళ్ళి, మళ్ళీ భార్య చనిపోయింది, పిల్లలు, ఇదంతా మానము, ఆర్థిక ఇబ్బందులు, కఠోరమైన ఎదిరింపులు, పోరాటాలు విన్నట్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకి ఏం లేని దినాల్లోనే మందిరికి రావాలంటే, ప్రభువుని సేవించాలంటే ఇంత కష్టపడుతున్నామే. దేశం వదిలేసి వచ్చి ఇంత నష్టపోయి ఒక వ్యక్తి ఎవరైనా భార్య చనిపోతే మెంటల్ అయిపోతారు. అలాంటోడు ఎట్లా సేవ చేసినాడు, ఇంకా ఎలాగ తిరిగినాడు ప్రభు కొరకు. దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఒక వ్యక్తి ప్రభు కొరకు కమిట్ అయిన తర్వాత దేవుడు మనుషుని ద్వారా ఏమైనా చేస్తాడని రుజువు చేసి, అప్పుడు ఇంకా బైబిల్ తర్జుమా చేసే దిశలోనే ఇంత చేయాలంటే టైం తీసుకుంటుంది కదా. మధ్యలో ఒక సువార్తికర పత్రిక రాసినారు, అది తెలుగులో వచ్చింది. దాని ప్రభావితం ఎంతో చెప్పనలేవు కాదు. ఇలాంటి కథలు చెప్తా ఉంటే ఈ చరిత్ర, సంఘ చరిత్ర అంత తేలిగ్గా కాదు. అది ఒరిస్సా బ్రాహ్మణుడి చేతిలో పడింది. ఆ పత్రిక తీసుకున్నాడు. ఆయన ఉద్దండపిండు, విద్వాంసుడు.
అలాంటి వాడి చేతిలో కరపత్రిక, ఆ దినాల్లో కరపత్రికలు దొరికేదే అరదు, తెలుగులో దొరికేది ఇంకా అరదు. ఆ తెలుగు ఆయన చదివాడు, యేసును అంగీకరించినాడు. ఇంట్లో చెప్తే బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. వారు యేసును అంగీకరించి అక్కడి నుండి బయటకు వచ్చినాడు. క్రీస్తు కొరకు జీవించడం ఆరంభించినాడు. దేవుడు ఆయన అభిషేకించినాడు. బహుబలమైన ఆంధ్ర క్రైస్తవ సాహిత్యంలో ఒక ధృవతారగా వెజ్జలతో వచ్చినాడు. ఆయన పేరే పురుషోత్తం చౌదరి. ఆయన పాటలు క్రైస్తవ లోకానికి ఇప్పటికీ హృదయాన్ని రంజింపజేస్తున్నాయి. చూడండి, ఒక్క విలియం కేరీ, ఒక్క హ్యాండ్బిల్లు, ఒక్క కరపత్రిక తర్జుమా చేసి తెలుగులో ఎక్కడో పంచినారు. అది అటు తిరిగి ఇటు తిరిగి రైట్ పర్సన్ దగ్గరికి వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా క్రైస్తవ ప్రపంచము, ముఖ్యంగా ఆంధ్ర క్రైస్తవ వాంగ్మయం ఎలాగ మారిందో మీకు తెలుసు. దాదాపు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 150 పైచిలకు ఆయన రాసించాడని బైబిల్ పడింది. 10%. ఆ పాటలు అంటే పాటలు కాదు, జీవితం పాటల రూపంలో వచ్చింది. ఆ దినాల్లో మాటలు చెప్తే వినేవాళ్ళు కాదు కనుక పాటల రూపంలో వచ్చినాయి. ఆ పాటల రూపంలో వచ్చిన జీవితమే త్రాహిమాం క్రీస్తునాథ శరణం శరణం. ఇలాంటి పాటలు రాస్తుంటే ఒక్కసారిగా దేవుడితో నడుస్తున్న లైవ్లీ ఎగ్జాంపుల్స్. అలాగ 19వ శతాబ్దం లేదా 20 అంటారు కదా, అప్పటికి దేవుడు భగత్ సింగ్ గారిని వాడుకుంటూ వచ్చిన ఆయన ద్వారా ఉప్పెన్లాగా అనేక సంఘాలు వ్యాపించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చిన. ఆయన కాలం అయిపోయింది, దేవుడు పిలిచినాడు, వెళ్ళిపోయారు. ఆయన భక్తులైన వారు నీతిమంతుల కీడు చూడకుండా కొనిపోబడుచున్నారు. ఆ కాలంలో పుట్టిన మనమున్నాం. ఇప్పుడు మన సంగతి ఏంటి? మనం ఎవరు థామస్లు కాదు, మనం ఎవరు విలియం కేరీలం కాదు, మనం ఎవరు భగత్ సింగ్ గారులు కాదు, మనం ఎవరు గొప్ప వ్యక్తులేం కాదు. దేవుడు మనల్ని గొప్ప వ్యక్తులుగా చేయాలని కోరట్లేదు. మనల్ని ఎలాగుండాలో అలాగే మస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్ఫుల్ బిలీవర్స్. నమ్మకమైన పరిచారకుడు. బండ సందుల్లో నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒక్క వ్యక్తి ప్రపంచాలను ఎలాగ మార్చగలదో చూస్తున్నాం కదా. మామూలుగా ఒక్క వ్యక్తి ద్వారా పాపం వచ్చింది, ఒక్క వ్యక్తి ద్వారా పరిశుద్ధత, ఆదాం ద్వారా పాపం, యేసు ప్రభు ద్వారా రక్షణ వచ్చిందని చూసాం. అలాగే మన కళ్ళెదురు చూస్తున్నాం కదా, ఒక్క వ్యక్తి తోమ ద్వారా భారతదేశానికి ఆధ్యాత్మికమైన వెలుగు వచ్చింది. విలియం కేరీ ద్వారా దేవుని యొక్క వాక్యం మన చేతుల్లోనికి వచ్చింది. ఆ తర్వాత పురుషోత్తం చౌదరి ఇలాంటి వారి ద్వారా ఎన్నో క్రైస్తవ పాటల వాంగ్మయము తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం అయిపోయినాయి. అలాగే భగత్ సింగ్ గారి తరము ఆయన వచ్చేటప్పటికి ఆయన దేవుడు వాడుకొని అనేక మందిని ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. మన కళ్ళతో చూస్తున్నాం లైవ్లీ ఎగ్జాంపుల్స్ హౌ గాడ్ కెన్ యూజ్ ఎ సింగిల్ మ్యాన్ టు బ్లెస్ మెనీ. ఒక్క మనిషిని వాడుకొని దేవుడు అనేకుల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు చూస్తూ వచ్చిన మన సంగతి ఏంటి? ఆయన శిలువ మీద దీనుడై వేలాడుతుండగా ఆయన రక్తం ప్రవహిస్తూ ఉంది. ప్రవహించే రక్తపూటలో కడగబడి శుద్ధీకరించబడి ఈ తరంలో ఆ కాలంలో పుట్టిన నేనున్నా, ప్రభువా నేనేమైనా నీకు ఉపయోగమా? అలాగే దైవిక చింతన వదిలేసి ఏదో ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఎలాగ జీవిస్తే ఏం కొందాం, ఏం సంపాదిస్తే ఇదే బతుకు. సంపాదించినోడని గురించిన చరిత్ర బైబిల్ మనకు అంత ఎక్కువ బోధించదు. ప్రభు కొరకు ప్రయాసపడిన వారిని గురించి పరలోక రాజ్యంలో ప్రభు అడగబోతున్నాడు. మన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్నెన్ని ఫ్లాట్లు కొన్నావో కోరు చెప్పండి, ఎంత బంగారం కొన్నారో కోరు చెప్పండి, ఎంత వెండి కొన్నారో కోరు చెప్పండి. ఈ లెక్కలే ఉండవు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రభు అడిగేది ఆర్ యూ ఫెయిత్ఫుల్? మనము నమ్మకస్తులుగా ఉన్నామా లేదా? యేసు సెలవులో నుండి మన వైపు దీనుడిగా చూస్తుండగా ప్రార్థన మందిరంలో నాకు అబ్రహాం వలె నిలబడే వాళ్ళు ఉన్నారా? మోషే వలె విధేయత కలిగిన వాళ్ళు ఉన్నారా? యెహోషువ వలె నిన్ను సేవిస్తామనే వాళ్ళు ఉన్నారా? ఏలియా వలె ప్రత్యేకమైన జీవితంలో జీవించేవారు అన్నారు. అలాగైతే బద్దలైన సందుల్లో నిలబడటానికి ఎవరున్నారని విచారించే దేవుడికి ఇదిగో ప్రభువా నేనున్నా, నన్ను వాడు.